నేను కిడ్నాప్ అయిన విషయం వాళ్ళకెలా తెలుస్తుందో నాకు తెలియాలి. నేను కిడ్నాపర్ల నుంచి బయటపడాలంటే ముక్కు పుడకతో అడవికి చేరుకోవాలని వాళ్ళెందుకు చెప్పారో నాకు తెలియాలి. శశిధర్ గారు, మాధవి గారు, ఎక్కడున్నారు? బయటికి రండి, మీతో మాట్లాడాలి. నన్ను కిడ్నాప్ చేసిన వారికి మీ పేరెంట్స్కి సంబంధం ఏంటి? నాకు అన్ని విషయాలు తెలియాలి. ముక్కు పుడకకు, మాంత్రికుడికి, ఆభరణాలకి మధ్యున్న సంబంధం గురించి కూడా నాకు తెలియాలి. నువ్వు మాట్లాడుతున్న దానికి నా పేరెంట్స్కి అసలు సంబంధమే లేదు. ఆ విషయం తెలియాలి అంటే వాళ్ళు నా ముందుకు రావాలి. ఇప్పుడు నీ ముందుకు రావడం కష్టం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు సిటీలో లేరు, ముంబైకి వెళ్లారు. ఎప్పుడొస్తారు? కంపెనీ పనుల మీద వెళ్లారు. అయిన తర్వాత వస్తారు. ఫోన్లో మాట్లాడి తేల్చుకుంటాను. వద్దవని డిస్టర్బ్ చేయొద్దు. మీరు నా జీవితాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదా? The number you have called is not reachable. ఏమైంది? నాట్ రీచబుల్ వస్తుంది. చెప్పాను కదా వాళ్ళు బిజీగా ఉంటారని. వాళ్ళు వచ్చిన తర్వాత నీకు ఏ డౌట్లున్నా అడిగి తెలుసుకో. నా కిడ్నాప్ వెనక ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునే వరకు విడిచిపెట్టేదే లేదు. నువ్వు నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక అప్పుడు చెప్తాను. మీరు నా గురించి మాట్లాడుకోవడం విన్నాను. మంటల జోలికెళ్తే కాలిపోతామని తెలిసినప్పుడు వెళ్ళకూడదు. అలా వెళ్ళడం అవివేకమవుతుంది. అలాగే మీరు నిజం బయట పెట్టడానికి వెళ్తే నా చేతిలో ప్రాణాలు పోతాయని తెలుసు. అయినా మీరెందుకు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు ఇట్నుంచి బయలుదేరారు, అవని అట్నుంచి బయలుదేరొచ్చింది. ఇరువురి అజెండా ఒకటే, నా గురించి బయట పెట్టడం. నేను కోరుకున్నది జరిగేంత వరకు నా గురించి అస్సలు బయటపడకూడదు. చెప్పాలని నిర్ణయించుకున్నావు, లేదంటే నీ పాపాలలో మేం భాగమైపోతాం. మా ప్రాణాలు పోతాయని మేం భయపడుతూ ఉంటే నీ అరాచకాలు శృతి మించిపోతాయి. అందుకే నిర్ణయించుకున్నాం. అయితే మీరు ఒకటి డిసైడ్ అయిపోండి. మీ ప్రాణాలు పోవడం అయితే జరుగుతుంది, కానీ మీ వలన నా గురించి అవనికి గాని వేదవతి కుటుంబంకి గాని అస్సలు తెలీదు. తెలియకుండా నా ప్లాన్ నేను చేసుకుంటాను. దేవుడు నీకింత మంచి లైఫ్ ఇచ్చాడు. అంత మంచి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ బతుకులను నాశనం చేయడం ఎందుకు? అన్నీ మానే. నిన్ను మా వారసురాలుగా ప్రకటించుకున్నాం కాబట్టి ఆ విధంగానే కంటిన్యూ అవుతావు. మంచి సంబంధం చూసి చేస్తాం. అద్భుతమైన జీవితం నీకు దొరుకుతుంది. పిచ్చోళ్ళారా, మీరు నాకు అద్భుతమైన జీవితం ఇవ్వడం ఏంటి? నేను కోరుకున్న లైఫ్ దొరికిందంటే అది మహా అద్భుతం. ఏ ఆడపిల్ల జీవితంలో జరగని అద్భుతం. దాని గురించి మీకు తెలీదు. నా వివాహం జరిగే వరకు మీరు బ్రతికే ఉండాలి కాబట్టి ఉంచుతున్నాను. లేదంటే ఈ పాటికే చంపేసేదాన్ని. మిమ్మల్ని చంపి కూడా యాక్సిడెంట్గా క్రియేట్ చేయగలను. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సెంటిమెంట్గా ఆలోచించి వివాహం రద్దు చేస్తారు అనే ఒక కారణంతో మిమ్మల్ని ప్రాణాలతో ఉంచుతున్నాను. అర్థమైంది కదా? నీలో ఇంత స్వార్థం ఉందని ఏ రోజు కనిపెట్టలేకపోయాను.
లోకంలో అందరం స్వార్థపరులమే డాడీ గారు. ఆ స్వార్థం ఒక్కొక్కరిది ఒక్కో రేంజ్లో ఉంటుంది, అంతే తేడా. చిచి, ఇన్నాళ్ళు నీ వంటి దాని మీద ప్రేమను పెంచుకున్నందుకు మా మీద మాకు ద్వేషం కలుగుతుంది. మీరు చీ అన్నా తూ అన్నా ఏం ప్రయోజనం లేదు. బీ కూల్ అండ్ కామ్, ఓకే? పెళ్ళికి రండి, అక్షింతలు వేసి ఆశీర్వదించండి. కళ్యాణ మండపంలో నా గురించి చెప్పినా అక్కడ మీ సవాలు లేస్తాయి. రామ్మా, కూర్చో. ఎందుకు రమ్మన్నారు? ఏ విషయం గురించి మాట్లాడాలి? పెళ్లి ఎక్కడ జరిపించాలి అన్న విషయం గురించి అందరం మాట్లాడుకుంటున్నామమ్మా. ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏముంది? సిటీలోనే నెంబర్ 1 ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఖర్చు ఎన్ని కోట్లైనా పర్వాలేదు. ఖర్చు గురించి కాదమ్మా, కట్టుబాట్ల గురించి ఆలోచిస్తున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి ఆంటీ. పెళ్లి ఎక్కడ జరిపిద్దాం అనుకుంటున్నానంటే, ఎవరబ్బా తుమ్మింది? శుభమా అంటూ కళ్యాణ మండపం గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు తుమ్మావమ్మా. ఇది ఖచ్చితంగా అపశకునమే అవని. అవునన్నయ్యా, నువ్వన్నదే నిజం. ఆ, జలుబుతో అయి ఉంటుంది. అయ్యో, నాకు జలుబేం లేదు నిహారిక. అయినా ఈ సమయంలో నువ్వెందుకు వచ్చావు? పిలవని పేరంటానికి వచ్చినట్టు. వెళ్ళామమ్మా, మేము ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్నాం. పెళ్లి ఎక్కడ జరిపించాలనే దాని గురించే కదా మాట్లాడుకుంటున్నారు? అవును. మరి ఆ విషయం నాకు తెలియాలి కదా. నీకెందుకు తెలియాలి? తెలియాలి బంగారం. నా మెడలో బావ కట్టిన లైసెన్స్ ఇంకా ఉంది. సో పెళ్ళయ్యేంత వరకు బావ మీద నాకు సర్వ హక్కులు ఉంటాయి.